ఈరోజు ఆయన ఉంది, మీ అందరికీ తెలిసి మాకందరికి బాగా ఇష్టమైన మంత్రి మా అవ్వ రోజా గారు అనేదో ప్యాలెస్ ఓపెన్ చేస్తూ ఉంది. మేము అడుగుతున్నాం ఈరోజు, ఆ ప్యాలెస్ ఎవరి కోసం కట్టారు? మీ కార్యకలాపాల కోసమా? జగన్మోహన్ రెడ్డి కార్యకలాపాల కోసమా? లేకపోతే నిజంగా టూరిజంకి ఇస్తామన్నప్పుడు ఫస్ట్ బుకింగ్ నాదే ఉండాలి. నాకు మహేష్ అన్నకి ఇవ్వండి, సీరియస్గా తీసుకున్నాం, ఆయనకే ఇవ్వండి, దగ్గరగా ఉంటుంది. ఫస్ట్ అక్కడ బుక్ చేసుకునే అవకాశం ఉంటే ఆన్లైన్లో గానో ఆఫ్లైన్లోనో అక్కడ రూమ్ బుక్ చేసే అవకాశం ఉంటే మాకు జనసేన పార్టీ తరపున మాకు ఇవ్వండి. చూడాలి ఎలా కట్టారు. 450 కోట్లు పెట్టారంట కదా, లోపల ఏముండే వజ్రాలు వైడూర్యాలు పెట్టారేమో చూడాలి కదా. జగన్మోహన్ రెడ్డి రేపు అక్కడ షిఫ్ట్ అవ్వడానికి ఇప్పుడు వెళితే జనం తొలుముకుంటారని చెప్పి దాని ఓపెనింగ్ కూడా పోయి భయపడి, ఓపెనింగ్ పోవడానికి కూడా భయపడి ఈరోజైనా కొత్తగా దెబ్బలు తినారులే అని చెప్పి మా అవ్వని ఇంకొకరు పంపిస్తున్నారు, కొట్టినారులే అనేసి. కాబట్టి ఇటువంటివన్నీ ప్రజలు చూస్తున్నారు. రాజధాని దిక్కు లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మేము చెప్తున్నాం కదా, ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో 130 నుంచి 140 స్థానాల్లో జనసేన టీడీపీ కూటమి గెలవబోతోంది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం తథ్యం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.